ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఈ రాశి వారికి ఉన్నాయి. గురుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు కొంత ఈ వారంలో యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి అష్టమ స్థానమందు ఉన్నటువంటి రవి, అలాగే నవమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, జన్మ రాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి రాహు, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అష్టమ స్థానముందు రవి దుర్దోష శత్రు సంపాదో గమనం యథా అన్నారు. అంటే అటు జన్మరాహు కూడా అతి ఖర్చును సూచిస్తున్నారు. ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్తారు. లేదు, మనం ఎలాగైనా ఇది కొనవలసిందే, ఎలాగైనా మనం ఇలా ఉండవలసిందే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్. అలాగే అనవసరమైనటువంటి తగువులు, తగాదాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలలో ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు డబ్బు ఖర్చును సూచిస్తోంది. అలాగే ఫాల్స్ ప్రెస్టేజ్ని, ప్రయాణాలని, శారీరకమైనటువంటి శ్రమని, వీటితో పాటుగా అలసట, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అంటే సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రపోకపోతూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే డబ్బుని ఆకర్షించేటువంటి శక్తి కుంభరాశి వారి దగ్గర ఉన్నది. డబ్బు వస్తుంది, కానీ దానికి తగ్గటువంటి ఖర్చు ఉంటుంది, దానికి తగ్గటువంటి శ్రమ ఉంటుంది, దానికి తగ్గటువంటి పని ఉంటుంది. ఏదైనా అదృష్టం కొద్దీ వచ్చింది అనుకోవడానికి ఏమీ ఉండవు. ప్రతిదీ శ్రమ వల్లే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడము, అనవసరమైనటువంటి మాట పట్టింపులను తగ్గించుకుంటూ ఉండడము, కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా మెలుగుతూ ఉండడము, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, ఆత్మీయులు కానీ వారు చెప్పేటువంటి మాట వింటూ ఉండడము, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో ఉండేటువంటి కీలకమైనటువంటి దశని దాటేటువంటి క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ మంచి విషయాలను వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. చక్కగా నవరాత్రుల్లో దీక్షగా అమ్మవారిని ఆరాధన చెయ్యండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.